ఒకప్పుడు పంటలకు పనికిరాని బీడు భూములు ఈరోజు పచ్చదనం, ఆదాయం, ఆశలతో నిండిన మా తోటలుగా మారాయి. తెలంగాణలోని ములుగు జిల్లా వెంకటాపురం మండలంలో నాబార్డ్ మా తోట కార్యక్రమం తెచ్చిన మార్పు ఇదే. అటవీ హక్కుల చట్టం 2006 ద్వారా గిరిజన రైతులు పొందిన బీడు భూముల్లో నాబార్డ్ సహకారంతో మా తోట కార్యక్రమం ప్రారంభమైంది. మా గ్రామంలో మరి ఎక్కువ వ్యవసాయానికి పనికిరాని భూములు ఉన్నాయి. ఇక్కడ పక్కనే ప్రాలెం ప్రాజెక్ట్ ఉంది. దాని నుంచి వచ్చే కాలువ నీళ్లు మా పంట పొలాలకి ఉపయోగించని పరిస్థితిలో ఉన్నాం. ఇంకా మా గ్రామాలలో ఏ పంట చేసినా సరైన దాని నుంచి దిగుబడి తీసుకోలేకపోతున్నాం. గుట్ట పక్కలు ఉంటుంది, నిప్పు పెడితే మొత్తం గాలిపోద్ది. ఇట్లా ఏం పంట వేస్తే రాదు, వర్షం పడితేనే పంట, ఏ బేసరి రావటం లేదు. అందుకే పుచ్చ తోట వేసుకున్నాం. పుచ్చ తోటలో మాకేమన్నా పుచ్చకాయలు అమ్ముకుంటే మాకేమన్నా వస్తుందని పుచ్చ తోట వేసుకొని సారు ఇళ్ళనే ఉంటాను. గతంలో వర్షాలు పడితేనే పంటలు పండేవి, లేకపోతే మొత్తం భూమి అంతా వదిలేసి కూల పనికి వెళ్ళే వాళ్ళం. మేము భూమి ఉండి కూడా కూల పనికి వెళ్తామని బాధపడేవాళ్ళం. అలాగే ఎండాకాలం వస్తే ఈ గుట్ట మొత్తం ఎరగడ పడేది, ఆ మట్ట అంతా చేనులోకి వచ్చేది. ఒకవేళ వేసినా కానీ ఆ పంట మొత్తం కాలిపోయి నష్టపోయేవారం. ఆ సమయంలో మాకు నాబార్డు సంస్థ వాళ్ళు నీటి వసతితో పాటు ఇంజన్ ఇచ్చారు, పైపులు ఇచ్చారు, అన్ని సౌకర్యం కల్పించారు. ఇంతకుముందు ఇవి బీడుగా ఉండేటి చెట్లు ముళ్ళ పొదలతో రాళ్లతో ఉండేటి అండి. ఇప్పుడు నాబార్డు వన సమీక్ష సంస్థ వాళ్ళు మాకు మామిడి మొక్కలు, జామ, బోర్డర్కు టేకు మొక్కలు ఇచ్చి వీటికి వాటిలో పుచ్చ తోట వేసుకుంటానికి మంచి అవకాశం కల్పించారండి. కొంతమంది జామాయిలు వేసుకున్నారు, కొంతమంది భూములు అలాగనే బీడుబారి ఉన్నాయి. ఏది వేసినప్పటికైనా అది ఆ పంట చేతికొచ్చేది కాదు. ఆ రైతు అప్పులతో అనేకమైనటువంటి తిప్పలు పడుతూ సమస్యలలో ఉండేవారు. ఎప్పుడైతే నాబార్డు సార్లు ఆఫీసర్లు వాళ్ళు రాసిపల్లి ప్రాంతానికి వచ్చి వారు ఈ ప్రాంతంలో మరి మాతోటి మాట్లాడి ఈ ప్రాంతంలో చాలా బీడుబారినటువంటి భూములు చాలా ఉన్నాయి. తర్వాత మమ్మల్ని కలిసి సుమారు మరి 64 ఎకరాలు బీడుబారినటువంటి భూములు, ఆ భూములకు మరి మామిడి తోటలు ఇస్తామని, టేకు మొక్కలు ఇస్తామని, జామ చెట్లు ఇస్తామని వారు చెప్పినప్పుడు మరి మేము వారి యొక్క సహాయం తీసుకొని, వారి యొక్క ఆలోచన తీసుకొని మేము 64 మంది రైతులుగా మా గ్రామాలలో రాళ్లతో మరి ఇసుక దుబ్బలతో ఉన్నట్టు నేలలు ఎక్కువ ఉన్నాయి. వీటిని సాగు చేయాలంటే చాలా ఖర్చుతోని కూడినటువంటి పని. అలాంటి పంటల్ని ఏం వేయాలో అర్థం కాక కొంతమంది రైతులు మరి జామాయిల పంటలు కూడా వేయడం జరిగింది. మేము గతంలో ఈ యొక్క మరి ఈ చేలో మేము మరి వరి పొలం చేసేవాళ్ళం. మాకు అసలు ఒక్కొక్క సంవత్సరం వచ్చేది లేకపోతే లేదు. ఎందుకంటే ఈ నేల వల్ల ఇట్లా భూమి ఉన్నదన్న మాటే కానీ అసలు వాస్తవానికైతే మరి పంట చేతికొచ్చేది కదా. అయినా కానీ మరి నాబాటి వాళ్ళు మరి మమ్మల్ని గుర్తించి మరి మా గ్రామంలో మరి మీటింగు పెట్టడం జరిగింది. అలాగే మరి మీటింగు పెట్టినప్పుడు మేము కూడా మరి మాకు సహాయం చేయడానికి వచ్చిందని మేము గ్రహించి వాళ్ళని మరి మేము సహకరించడం జరిగింది. వాళ్ళు మరి నాబాటి వాళ్ళు చేసినటువంటి సహాయం వల్ల ఈరోజు మరి మేము మా చేలో మామిడి మొక్కలు వేసుకున్నామండి. అలాగే మరి అంతర పంట కూడా మేము వేయడం జరిగింది. వ్యవసాయానికి పనికిరాని భూముల్లో పండ్ల తోటల సాగుకు బాట వేసింది. మా తోటల్లో మొదటి ఏడాది అంతర పంటలుగా మిరప, మొక్కజొన్న సాగు చేశారు. కానీ అనుకున్న స్థాయిలో దిగుబడి రాక రైతులు నష్టపోయారు. ఇలాంటి పరిస్థితుల్లో ఖర్చులు తగ్గించి, భూసారం పెంచి, అంతర పంటల ద్వారా ఆదాయం పెంచాలనే లక్ష్యంతో వన సమాఖ్య ప్రతినిధులు రైతులకు కరపుచ్చ తోటల పెంపకంలో అవగాహన కలిగించారు. వన సమాఖ్య సంస్థ వారు గ్రామ సభలు పెట్టి మాకు మంచిగా ఎక్స్ప్లెయిన్ చేసి ఇట్లా అయితే మీ భూములు బాగుపడతాయని వాళ్ళు మాకు మీటింగులు పెట్టి మంచిగా చెప్పిరండి. అవి మాకు నచ్చినాయి. వాళ్ళు అంటు మొక్కలు తెచ్చి మాకు ఫ్రీగా వేయటం కానీ కూళ్ళు ఇవంతా వాళ్ళే చూసుకొని ఇచ్చి మా భూముల్ని ఇట్లా మంచిగా తయారు చేసిరండి. మామిడి చెట్లు, టేక్ చెట్లు, జామ చెట్లు ఇచ్చారు. అందులో మేము పల్లి, బొబ్బెర, పుచ్చ తోట వేసుకున్నాము. అందులో మేము
పని చేసుకుంటూ చాలా సంతోషంగా ఉన్నాము. ఈ సంవత్సరం నాబార్డోళ్ళు మామిడి తోట ఇచ్చిళ్ళు, పుచ్చ తోట ఇచ్చిళ్ళు, ఈ నీళ్ళ సప్లై ఇచ్చిళ్ళు, ఇంజన్లు ఇచ్చిళ్ళు, యాప నూనె ఇచ్చిళ్ళు సారు, చెట్ల మొదలు పోసే మందులు ఇచ్చిళ్ళు, చెట్లకు రాసే తెల్ల సున్నం ఇచ్చిళ్ళు, మరి కూరగాయలు ఇచ్చిళ్ళు, నీళ్ళ ట్యాంకులు కట్టిచ్చిళ్ళు, ఇంజన్లు ఇచ్చిళ్ళు, అన్ని సప్లై చేసింది సార్ మాకు. మరి నాబార్డు వన సమాఖ్య ఆఫీసర్స్ ద్వారా ఈ గ్రామాల్లోకి వచ్చి వాళ్ళు ఎంటర్ అవ్వడం వల్ల గ్రామాల్లో చైతన్యపరిచి ఆ రైతులతో మీటింగ్స్ పెట్టి మరి ఎలా చేస్తే బాగుంటుందనే ఒక ప్రణాళికబద్ధంగా వాళ్ళు చేసే సూచనల ద్వారా మేము ఈరోజు ఈ మామిడి మొక్కలు, జామ మొక్కలు, టేకు మొక్కలు మరి వాళ్ళే ఫ్రీగా సప్లై చేసి అదేవిధంగా వాటిని పెంచడానికి కావలసిన వనరులను సమకూర్చారు. దాదాపు 150 మంది రైతులు మా తోటల్లో అంతర పంటలుగా కరపుచ్చ సాగు చేశారు. ఊహించని ఫలితం వచ్చింది. ఒక్కో కాయ 5 కిలోల నుంచి 30 కిలోల వరకు పెరిగింది. ఒక ఎకరాకు 4 నుంచి 5 టన్నుల దిగుబడి వచ్చింది. అంతర పంటల కింద పుచ్చ సాగు చేసామండి. ఈ పుచ్చ వచ్చేసి మొక్క నాటిన దగ్గర నుండి 70 రోజులలో పంట చేతికి వస్తుందండి. ఈ పంట వచ్చేసి 70 రోజుల కానుండి కటింగ్ చేసుకోవచ్చు. ఒక ఎకరానికి వచ్చేసి ఫస్ట్ కటింగ్లో ఒక 10 నుండి 12 టన్నులు పుచ్చ కటింగ్ చేస్తామండి. అదే కాకుండా రెండో కటింగ్లో 8 నుండి 10 టన్నులు తీస్తామండి. ఇప్పుడున్న రేటును బట్టేసేసి 11,000 నుండి 14,000 లోపు ఉంది ఒక టన్ను వచ్చేసి. ఫస్ట్ కటింగ్ వచ్చేసి 13,500కి అమ్మినాం. సెకండ్ కటింగ్ వచ్చేసి 11,000కి అమ్మినాం టన్ను వచ్చేసి. అలాగే మూడో కటింగ్ కూడా టన్ను వచ్చేసి 8,000 నుండి 10,000 లోపు అమ్మినాం. మామిడి తోటలల్లో పుచ్చ చేను వేసాము, దున్నేము, పేపర్ వేసాము, గింజలు వేసాము. మంచిగా అది కాయలు కాసాయి. మరి 3 సార్లు అమ్మటం జరిగింది. మరికి చేసి 12,000. ఈ పుచ్చ తోటలో కూడా ఒక 70-80 వేలు ఆదాయం వచ్చింది. ఇప్పుడు ఈ మామిడి తోట కూడా ఈ 2 సంవత్సరాలలో పెరుగుతుంది. దాని నుంచి కూడా ఒక 70-80 వేలు ఆదాయం వస్తుందని మేము అనుకుంటున్నాం. మాకు ఎరువులు ఇవ్వటం వల్ల మా భూమి కాస్త సారవంతంగా తయారయ్యి ఇప్పుడు అంతర పంటలు మేము వేసుకుంటాను అండి. మేము కాస్త మా భూములు కాస్త మెరుగుపడ్డాయి. ఇంకా మామిడి తోటలు, ఈ జామ తోట ఎంత బాగున్నాయండి. మామిడి మొక్కలు, జామ మొక్కలతో పాటు అంతర పంటగా పుచ్చ, వంగ, టమాటా, గొంగూర కూడా ఇచ్చారు. అయ్యే పండించుకొని తింటున్నాం. అలాగే అంటే మా పొలం చుట్టూ వేసుకోవడానికి టేకు మొక్కలు కూడా ఇచ్చారు. అందుకు వన సమాఖ్య నాబార్డు సంస్థ వారికి చాలా ధన్యవాదాలు. చాలా సంతోషంగా ఉంది. ఆ మామిడి తోటల్లో వ్యవసాయం మానేసినటువంటి రైతులు కూడా ఈరోజు వేరుశెనగ, బొబ్బర, పుచ్చ తోటలు సాగు చేస్తూ మరి వ్యవసాయంలో ముందుకెళ్లడం జరుగుతుంది. ఇంకా రకరకాల పంటలు వేస్తున్నారు. మామిడి తోట, అలాగే మామిడి తోటలో వేసినటువంటి ఈ యొక్క అంతర పంట వేయడం వల్ల మాకు ఎకరానికి వచ్చి 1,00,000-1,50,000 మాకు లాభం తీసుకొస్తుందండి. పెట్టుబడి ఖర్చులు పోను ఎకరాకు సుమారు 2 నుంచి 3 లక్షల రూపాయల వరకు ఆదాయం పొందుతున్నారు. అంతర పంటలతో పాటు భూమి లేని మరియు ఒంటరి పేద మహిళలకు జీవనోపాధి కార్యక్రమాల్లో భాగంగా పాడి పశువులు, మేకల పెంపకంతో పాటు కిరాణా షాపులు, పిండి మిల్లులు, మినీ రైస్ మిల్లులు, టైలరింగ్ లేడీస్ ఎంపోరియం ఏర్పాటుకు ఆర్థిక సహాయం అందించారు. ఒకప్పుడు బతుకు తెరువు కోసం వలసపోయిన వారికి నేడు ఉన్న ఊరిలోనే ఉపాధి, పిల్లల చదువులకు భరోసా కలిగింది. మా తోట కార్యక్రమం ఒక పండ్ల తోటల పెంపకం మాత్రమే కాదు, గిరిజన జీవితాల్లో వచ్చిన పచ్చని మార్పు.